ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసులో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు. ఈ అనూహ్యమైన పరిణామంతో అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర ఉందనే వాదన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సినీ తారల్ని టార్గెట్ చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం, నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదంలో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయడంపైన విమర్శలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుతో సీఎం రేవంత్ రెడ్డి సినీ స్టార్స్ ని టార్గెట్ చేశారని బలంగా వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అరెస్టును పలువురు సినీ రాజకీయ నాయకులు తప్పుపట్టారు. అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ ని అరెస్టు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సినీ పరిశ్రమ ఆగ్రహానికి కారణమవుతోంది. విశ్లేషకులు అంటున్నారు, ఇండస్ట్రీకి చెందిన వారిని టార్గెట్ చేయడం ద్వారా సినీ తారలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. తప్పు ఎవరు చేసినా తప్పే అని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడి అంటున్నాయి. ఇక అల్లు అర్జున్ అరెస్టును తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది బీజేపీ. ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేదని, అందుకే ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం కాకుండా బాధితులను ఆదుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని, కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారు అనేది మరోసారి నిరూపితమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి నేరుగా అరెస్టు చేసి తీసుకెళ్లడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను అవమానించి అగౌరవపరిచిన తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదని అన్నారు. తన నటనతో భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఓ నటుడు పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించి ఉండాల్సిందని తెలియజేశారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరమన్న ఆయన, జనసందోహాన్ని కంట్రోల్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇందుకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పులేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజాసింగ్ ప్రభుత్వంపై సంచలనమైన ఆరోపణలు చేశారు. ఈ విషాదకరమైన తొక్కిసలాట ఘటన పోలీస్ శాఖ వైఫల్యమేనని, జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ది కాదని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
ఆజ్ తక్ కాంక్లేవ్లో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరు అతీతులు కాదని స్పష్టం చేశారు. ఈ దేశంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు అరెస్టు కాలేదా అని ప్రశ్నించారు. సినిమా స్టార్స్, పొలిటికల్ స్టార్స్కు ప్రత్యేకంగా చట్టం ఉండదని చెప్పారు. देश में सलमान खान, संजय दत्त क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक कॉन्स्टिट्यूशन इज वन एंड द सेम. डॉक्टर बाबा साहेब अम्बेडकर जी ने जो संविधान दिया हुआ है सबके लिए एक ही तरह रूल एंड रिदम है. तो जो पुष्पा 2 रिलीज में पहला दिन बेनिफिट शो जो हमें परमिशन दिया हुआ है कि 300 रुपये टिकट का 1300 बेनिफिट शो बनाए. बेनिफिट शो में जनता बहुत थे. वो बेनिफिट शो में विदाउट एनी इंटीमेशन, इंफॉर्मेशन और जो सही तरीक़ा से वहाँ पर कुछ भी ये नहीं था. अल्लू अर्जुन ने वहाँ पर गए, वहाँ पर पूरा मारम धक्का हो गए, वुमेन डेथ हो गई. उनके बेटा आज भी हॉस्पिटल में अभी 13 दिन से जीवन मरण समस्या से लड़ रहा है. तो वहाँ पर पुलिस ने ये रैपिड के बारे में क्रिमिनल केस बुक किए. थिएटर वाले, मैनेजमेंट वाले सबको अरेस्ट किए. 10 दिन के बाद अल्लू अर्जुन को भी पुलिस जाके मिले. वहीं से अल्लू अर्जुन खुद चलकर पुलिस स्टेशन को आए. तब पुलिस वाले कोर्ट के सामने इनको पेश किए. तो कोर्ट